జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫ్రీ బస్ గురించి అందరూ మాట్లాడుతున్నారండి. అలాగే వీడియోలు పెడుతున్నారు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. అట్లా చాలా జరుగుతూ ఉన్నాయి. అయితే ఎవరేమనుకున్నా ఫ్రీ బస్ ఎక్కి చాలామంది జర్నీ చేస్తూ వాళ్ళ హ్యాపీనెస్ అంతా పంచుకుంటున్నారు. అవి కూడా వీడియోలు వస్తున్నాయి. అక్కడ ఫ్రీ బస్సు ఎక్కుతున్నారు. మొదట చూపించాను కదా వీడియో. అక్కడైతే క్యూ లైన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎక్కేస్తున్నారు అనమాట. క్యూ లైన్ పాటిస్తూ చక్కగా ఎక్కి కూర్చోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. సీట్లు ఉన్నప్పుడే, సీట్లు ఉన్నంత వరకే వాళ్ళు ఎక్కించుకుంటున్నారు. అంతవరకే ప్రయాణికులు కూడా ఎక్కుతున్నారు. సీట్లు లేకపోతే ఎవరు ఎక్కట్లేదు, నెక్స్ట్ బస్ ఎక్కడానికి ట్రై చేస్తున్నారు. అట్లాగే మా ఫ్రెండ్స్ మనోభావాలు కూడా ఇందులో చెప్పారు. మీకు నచ్చితే కనుక ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, అదంటే మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం ఒక బెనిఫిట్ పొందానన్న ఫీలింగ్ వచ్చింది. ఇంతవరకు గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్ నేను తీసుకోవాలా, ఫస్ట్ టైం తీసుకున్నాను. వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? బస్ చాలా థ్రిల్లింగ్ గా ఉంది. అసలు సెకండ్ టైం నేను ఎక్కటం. అవునా? ఒకసారి రైతు భరోసా వచ్చింది నాకు, సెకండ్ టైం. ఓకే, బాగుంది. మా ఫ్రెండ్స్ చెప్పింది మీరు విన్నారు కదా. అట్లాగే ఇంకో ఫ్రెండ్ని కూడా నేను అడిగాను అనమాట. తను చెప్పింది అయితే రీజనబుల్గా అనిపించింది. అది కూడా మీరు వినండి. ఫస్ట్ టైం బస్ ఎక్కావు, ఏంటి నీ ఫీలింగ్? గవర్నమెంట్ పెట్టినందుకు నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? మరి గవర్నమెంట్ పెట్టానే కదా ఎక్కాము. అది అది క్లారిటీ ఇవ్వాలి కదా. ఏం కావాలి? సరే, ఆ మంచి పని ఏంటో కూడా చెప్పు. దీని ద్వారా వెళ్తుందిగా. నీకేం కావాలి, ఏం బెనిఫిట్ చెప్పు. ఏం మంచి పని? మెడికల్ గానీ అట్లా ఏదన్నా లేడీస్ కు ఫ్రీగా ఇంకోటి ఏదన్నా మెడికల్ గా అంటే ఆల్రెడీ ఉంది కదా మెడికల్ ఫ్రీ జబ్బులకి. ఇప్పుడు వ్యాక్సినేషన్ ఉంది. ఏ వ్యాక్సినేషన్? అదే సర్వైకల్ వ్యాక్సిన్. అది ఫ్రీగా ఇస్తే లేడీస్ అందరికి, పల్లెటూళ్ళు వాళ్ళు చాలా మంది ఇది అవుతారు కదా. వ్యాక్సినేషన్ ఇస్తే బాగుండేది అని అంటున్నా. ఓకే, అది కనుక గవర్నమెంట్ ఫ్రీగా అందరికి వెళ్ళి అందరికి వ్యాక్సినేషన్ ఇస్తే లేడీస్ కి చాలా దీనికన్నా ఎక్సైటింగ్ ప్రోగ్రామ్. అవును, చాలా మంది ప్రాణాలు కాపాడినట్టు ఎక్కడో అక్కడ చెప్పొచ్చు.